పొందుమని దేవా సమస్తాన్ని నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మేలు చేయువాడవు, సమస్తమును మేలుగా మార్చువాడవని నీ యందు విశ్వాసం ఉంచి అబద్ధమాడజాలని దేవుడిగా మా జీవితంలో మీరు ప్రత్యక్షం అవుతూ మీ నమ్మకత్వాన్ని కనబరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులు ఇచ్చిన ఘనమైన సాక్ష్యాలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు మహిమ పొందినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కూడిక ద్వారా మీరే మహిమ పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రం మహిమను ఆరోపిస్తూ మా రక్షకుడిని యేసు ప్రభు నామమును స్తుతించి ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రికను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒక ప్రత్యేకమైన విధానంలో దైవజనుడు అపోస్తులైన పౌలు గారి పత్రికను రాయవలసి వచ్చింది. ఎందుకు రాశాడయ్యానంటే ప్రస్తుత సంఘము, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక విషయంలో ఎలా సంఘం మోసపోతుందో, సంకల్పం విషయంలో ఆ సంకల్పం విషయంలో ఎలా సంఘం మోసపోతుందనే విషయాలు అందరూ స్పష్టంగా గ్రహించి మేలు అనుభవించాలని, కృపను అనుభవించాలని ఆ ప్రత్యక్షతను పొందుకున్నవాడై పౌలు గారు ఈ పత్రికను రాసినట్టుగా మనం గమనిస్తాం. అందుకే మొట్టమొదటి వచనంలోనే ఆయన అంటాడు, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనా కాక అంటున్నాడు. అంటే తన ఏర్పాటు, తన పిలుపు, తనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత, తను పొందుకున్నటువంటి మెసేజ్, తను కలిగి ఉన్నటువంటి సందేశం అంతా కూడా అది మానవ మూలముగా, మనుష్య ఆత్మ ద్వారా, మానవ జ్ఞానం ద్వారా కలిగింది కాదు, కానీ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తన ఏర్పాటులో నుండి కలిగినటువంటి దేవుని సంకల్పంలో నుండి కలిగిన సంగతులే కానీ ఏది కూడా మానవ మనస్సులో నుండి కలిగింది కాదు అని తను మొదటిగా పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక శ్రేష్టమైన జీవితానికి మనం పిలువబడ్డాం. భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేస్తాను అన్నాడు. అంటే ఆయన పిలిచినటువంటి ప్రజలు దేంట్లో లేరు? మొదటిగా విశ్రాంతిలో లేరు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? విశ్రాంతిని ఇవ్వాలని. అంటే తన యొద్దకు వచ్చిన ప్రజలని ఆయన విశ్రాంతి చేత నింపాలని ఆశపడుతున్నాడు, కానీ కలవరం చేత నింపాలని ఆయన ఎంత మాత్రము ఆశపడట్లేదు. ఈ లోకము తత్వజ్ఞానం చేత, నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మోసపరుచు దయ్యముల ఆత్మయందు లక్ష్యం ఉంచి చెదిరిపోయి, గాలికి చెదిరిపోయినటువంటి సంగతుల యందు లక్ష్యం ఉంచి అనేక హృదయాలు ఆదరణ లేని పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. ప్రియులారా, ఈ లోకంలో మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం వెంటనే, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, శిలువ మీద ఎంతమంది దొంగలు వేలాడారు? 2. ఒక దొంగ ఏమయ్యాడు? యేసు ప్రభుతో కూడా పరదేశులో ఉండుటకు పిలువబడ్డాడు. వెంటనే పిలువబడ్డాడా? తర్వాత పిలువబడ్డాడా? తన మరణం వెంటనే పిలువబడ్డాడు. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా వెంటనే పరదేశుకో, పరలోకానికో వెళ్ళామా? చచ్చిపోయామా? చెప్పట్లేదు. చచ్చిపోయామా? చచ్చిపోలేదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం జీవించడానికి మనకి లైఫ్ ఉందా లేదా? వింటున్నారా? మనం జీవిస్తున్నామా, చచ్చిపోయినామా? జీవించే ఈ బాడీ ఉందా? రక్షణ పొందకముందు ఈ బాడీ ఉంది, ఇప్పుడు ఈ బాడీ ఉంది. ఎందుకు ఈ బాడీ మనకి ఇచ్చాడు, లేదా ఎందుకు ఈ లైఫ్ మనకి ఇచ్చాడు అనే విషయాలు మనకు అర్థం కాకపోతే మనం జీవించే విషయంలో, మనం నడిచే విషయంలో ఆలోచన కూడా మనకు ఉండదు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నంత వరకు వేరే, నమ్ముకున్న తర్వాత వేరే, నమ్ముకున్న తర్వాత నమ్ముకోక ముందున్న సంగతులు వేరు, నమ్ముకున్న తర్వాత సంగతులు వేరు. ఇలాంటి ఒక రకమైన భ్రమలో బ్రతికేస్తున్నారు. కానీ ఒక శ్రేష్టమైనటువంటి జీవితానికి పిలువబడ్డాం మనం, ఒక ఉన్నతమైన జీవితానికి మనము పిలువబడ్డాం. అందుకే ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఒక న్యూ క్రియేషన్, ఒక క్రియేషన్ అనేది జరిగింది. ఎలా జరిగింది? అది న్యూగా, కొత్తగా జరిగింది. అంతకుముందు లేనట్టుది ఇప్పుడు కలిగింది. అంటే ఒక న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టి. అంటే మన లైఫ్ అంతా కూడా ఒక న్యూ క్రియేషన్గా మార్చబడింది. దేని ద్వారా? క్రీస్తునందు ఉండుట ద్వారా, ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారా. అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్న లైఫ్ న్యూవా, ఓల్డా?
చెప్పాలి న్యూవా ఓల్డా? అంటే ఇప్పుడు ఈ న్యూ క్రియేషన్లో ఎంత శ్రేష్టత ఉందో దాన్ని అనుభవించాలా అనుభవించకూడదా? ఖచ్చితంగా అనుభవించాలి. లోకంలో ఉన్నప్పుడు బాధ అనుభవించామా, దుఃఖం అనుభవించామా, సంతోషం అనుభవించామా? ఖచ్చితంగా విశ్రాంతి లేని ప్రజల్ని నా యుద్ధకు రండి. విశ్రాంతి వాయిస్ నాకు అసలు వినిపిస్తుంది కానీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త ఏం మోస్తున్నారు? సమస్త జనులు భారం మోస్తున్నారు. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని సమస్త లోకం దేంట్లో ఉంది? భారంలో ఉంది. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం దేంట్లో ఉన్నాము? చెప్పాలి దేంట్లో ఉన్నాము? భారంలో ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము, న్యూ క్రియేషన్గా మార్చబడిన మనము, అంటే ఇంకా భారానికి సంబంధము లేని, భారాలలో లేని జీవితం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు నేను భారము లేని జీవితం జీవించడానికి పిలువబడ్డాను. కాబట్టి నా లైఫ్ యొక్క శ్రేష్టత నాకు ఖచ్చితంగా అర్థమై తీరాలి. అర్థం కానంత వరకు జీవించే జీవితం. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనందరికీ కూడా చరిత్రలు ఉన్నాయి. ఎంతకాలం చరిత్రలు ఉన్నాయంటే, మనందరినీ టెస్ట్ మని చెప్పమంటే గత 20 సంవత్సరాల నుండి నేను ప్రభువుని సేవిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నామని మనం సాక్ష్యము చెప్తామా చెప్పమా? ఖచ్చితంగా చెప్తాం. 20 సంవత్సరాల నుంచి వెళ్తున్న మనము భారాల గుండా నడిపించబడుతున్నప్పుడు మనం దాన్ని ఎలా కన్విన్స్ చేసుకుంటున్నామనంటే, యోబు గారికి శ్రమలు వచ్చాయి, మాకు శ్రమలు వస్తున్నాయి, తప్పేమీ కాదనుకున్నాం. శ్రమల మధ్యలో కూడా బ్రతకడం, శ్రమల జీవితం కూడా దేవుని చిత్తమేమో అన్నట్టుగా మనం జీవించేస్తున్నాం. కానీ వాస్తవంగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డల లైఫ్ అనేది డిఫరెంట్ వే. ఎందుకనంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు కూడా ఎక్కడ లేరు? ఈ లోకంలో ఉన్నవారు కారు. వారు శరీర సంబంధులు కారు. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము. చెప్పాలి, శరీరమునకు రుణస్థులం కాదంటే ఈ శరీరమును బట్టి జీవించే జీవితం ఎంత మాత్రం మనము రుణస్థులము కాదు. మనకు అనుగ్రహించబడిన లైఫ్ అనేది, వింటున్నారా? డిఫరెంట్ ఉందా లేదా? చెప్పాలి డిఫరెంట్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏదేనులో ఉన్నప్పుడు చెమట గురించి రాయలేదు ప్రభు. ఏదేనులో ఉన్నప్పుడు నది గురించి రాశాడు ప్రభు. చెప్పండి, దేని గురించి రాశాడు? ఏదేనులో ఒక నది ప్రవహిస్తూ ఉంది. దానికి ఎన్ని శాఖలు ఉన్నాయి? 4 శాఖలు ఉన్నాయని రాయబడింది. కానీ ఎప్పుడైతే ఆదాము ఏదేనులో బయటకు వచ్చాడో 3:15లో చెప్పబడిన మాట, నీవు చెమటతో, చెప్పాలి, నీవు చెమటతో భూమిని సేద్యపరచాలి, నీకు కావాల్సిన సంపాదించుకోవాలని చెప్పాడు. అంటే చెమటలో ఉన్న జీవితం, చెమట ద్వారా కలిగిన జీవితం దేనికి, ఎవరికి కలిగింది? అది ఏదేనులో ఉన్నప్పుడా? ఏదేను బయట కలిగిందా? ఏదేను బయట కలిగింది. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఒక బ్రాండ్ న్యూ లైఫ్ని కలిగి ఉన్నారు. ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. యేసు ప్రభు ద్వారా అనుగ్రహించబడిన జీవితాన్ని కలిగి ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఈ జీవితాన్ని అనుభవించాలనా వ్యర్థం చేసుకోవాలనా? చెప్పాలి, అనుభవించాలనా వ్యర్థం చేసుకోవాలనా? ఈ లోకంలో మనల్ని ఉంచింది మనం కృపను వ్యర్థం చేసుకోవడానికి కాదు, కృపను అనుభవించడానికి. చెప్పండి ఒకసారి, కృపను అనుభవించడానికి. అందుకే పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను కృపను నిరర్ధకం చేయను. ఎందుకు కృప నిరర్ధకం చేయవు? పౌలు గారు, ఎందుకయ్యా మీరు కృప నిరర్ధకం చేసుకోరంటే, నా పిలుపు 1:6 ప్రకారం నేను కృపచేత పిలువబడ్డాను. 1:15 నా సేవా పిలుపు కృపచేతనే జరిగింది. నేను పిలువబడింది కృపచేతనే, నేను ఏర్పాటు చేయబడింది కృపచేతనే. కాబట్టి కృప నా లైఫ్, కృప నా జీవితం.
అంటే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నూతన సృష్టిగా నూతన జీవితాన్ని కలిగి ఉన్నారంటే ఈ జీవితం అంతటికి పెట్టబడిన పేరేం పేరండి? కృప. అనండి ఒకసారి, వింటున్నారా? ఈ జీవితానికి పేరేంటి? కృప. కాబట్టి మన జీవితాన్ని కృపగా మనం అనుభవించాలి, కానీ మన జీవితంలో ఏం వ్యర్థమైపోకూడదు? కృప వ్యర్థమైపోకూడదు. కృప ఎప్పుడైతే వ్యర్థమైపోతుందో, కృప ఎప్పుడైతే మనం అనుభవించలేమో, అప్పుడు మన జీవితము రక్షణ పొందిన జీవితానికి రక్షణ పొందని జీవితానికి ఏమాత్రం తేడా కనిపించదు. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది? అందరూ ఉన్నారు కదా. కాబట్టి చెప్పండి, కృప వినియోగించబడితే మన జీవితంలో జీవితానికి వేరియేషన్ మనం చూడగలుగుతాం. కొంచెం బేస్ పెంచితే, ఎక్కువ పెంచితే సెట్ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన జీవితంలో ఏం వ్యర్థమైపోకూడదు? చెప్పాలి గట్టిగా. నాలో కృప వ్యర్థము అవ్వకూడదు. ఎందుకు? నా జీవితం కృప, నేను పిలువబడింది కృప చేతనే. కాబట్టి నా జీవితము, నా బ్రతుకు సమస్తము కృప ద్వారానే కలిగాయి. కాబట్టి నేను కృపను నా జీవితంలో వ్యర్థం చేసుకోకూడదు. మన జీవితంలో ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రేస్ అనేది అర్థం అవ్వకపోతే, మన జీవితంలో కృప యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం అవ్వకపోతే, మనం బ్రతికే జీవితంలో నిస్సారతను మనం అనుభవిస్తాం. మన జీవితంలో క్షేమాన్ని అనుభవించం, చెమటను అనుభవిస్తాం. వాస్తవంగా మనం చెమటకు వారసులం కాదు, మనము నదికి వారసులం. నది ప్రవహిస్తుంది అని అంటే అక్కడ చెమటకు ఆస్కారము ఉందంటారా లేదంటారా? ఏదేనులో నది ఉంది కాబట్టి చెమట లేదు. ఏదేను అవతల ముళ్ళ తొప్పలు గచ్చ పొదలు మొలిచాయి అంటే అక్కడ ఏం లేదు? నది లేదు. కాబట్టి ఏం అవకాశం ఉంది అక్కడ? చెమటకు అవకాశం ఉంది. అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఏ స్వెట్. మన జీవితం ఏం కాదండి? చెమట కాదు. చెప్పండి ఒకసారి, మన జీవితం ఏం కాదు? చెమటగా. నా జీవితం ఏం కాదు? మీ జీవితం ఏం కాదు? కాబట్టి చెమట మన జీవితంలో వినియోగించబడుతున్నప్పుడు అక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటి? కృప వ్యర్థమైపోతుందనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. కాబట్టి అసలు కృప మన జీవితంలో మనకు అర్థమైతే మనం బ్రతికే జీవితం, మన భవిష్యత్తు మనకు ఒక విషయం అర్థమైపోద్దండి. రేపు ఇలా ఉంటుంది నా జీవితం, ఎల్లుండి ఇలా ఉంటుంది నా జీవితం, రాబోయే 5 సంవత్సరాల్లో నా బ్రతుకు, నా భవిష్యత్తు ఇలా ఉంటుంది నా జీవితం. ఇప్పటి వరకు నా జీవితం ఎలా కట్టబడిందో, ఎలా నిర్మించబడిందో, ఎలా ముందు కొనసాగానో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం, ఈ రోజు నుండి మాత్రం ఇదిగో కృప నా జీవితంలో పనిచేస్తుంది. రేపు నా లైఫ్, ఎల్లుండి నా లైఫ్, తర్వాతి రోజు నా లైఫ్, తర్వాతి సంవత్సరం నా లైఫ్ ఇలా ఉంటుందని మన లైఫ్ని మనం నిందించుకోం కానీ ప్రవచిస్తాం మనం. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమెన్ చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చెప్పాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితిరి. తర్వాత జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని కపటపు మాటల్ని పలకకుండా ఏం చేసుకోవాలి? నాలుకను కాల్చుకోవాలి. మన పిలుపు ఏమన్నాడు? ఆశీర్వాదం అని చెప్పాడు. మనం ఏమై ఉన్నాం? బ్లెస్డ్. మనమందరం కూడా ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్పకంటే మునుపు 3:7 చెప్పారు, జీవమను కృపావరం. అంటే మన లైఫ్ని ఏమని చెప్పాడు? అవర్ లైఫ్ ఈజ్ కరిష్మా అని చెప్పాడు. మన జీవితము కృపా వరము అని చెప్పాడు. కాబట్టి కృపా వరముగా జీవితం ఉంది కాబట్టి, మన బ్రతుకు ఆశీర్వాదంగా ఉంది కాబట్టి మనం ఏం చేయకూడదు? మన నోటితో మన లైఫ్ నిందించుకోవడం కాదు, మన లైఫ్ విషయంలో ప్రవచించాలి, మన లైఫ్ విషయంలో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే తర్వాతి సంవత్సరం, తర్వాతి రోజు, రేపటి దినం, రేపటి భవిష్యత్తు, రేపటి నిరీక్షణ ఇప్పటి నుంచే మనం మాట్లాడుతూ ఉండాలి. మేము వెలుచూపు వలన కాక విశ్వాసమును బట్టి
కొనసాగుతున్నాము అనే ప్రవర్తన మనలో ఉండాలి. కానీ నేను చూస్తూ ముందుకు వెళ్తాను, చూసిన దాన్నే నమ్ముతాను, చూసిన దాన్ని ఆలోచిస్తాను అనే భ్రమలో మనం బ్రతికేసినంత కాలం మనం అనుభవించలేంది మీన్స్ మన జీవితంలో వ్యర్థమైపోతుంది. ఏంటండి చెప్పాలి? కృప వ్యర్థమైపోతుంది. కాబట్టి కృప వ్యర్థం అవడం దేవుని చిత్తం అంటారా? 100% దేవుని చిత్తం కాదు ప్రియులారా. కాబట్టి మనకు అనుగ్రహించబడినటువంటి కృప ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం. మన ప్రభువును యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏం పొందాలండి? చెప్పాలి ఏం పొందాలండి? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. మనం కృపయందు అభివృద్ధి పొందుతా ఉంటే ఆ లైఫ్ అనేది ఒక శ్రేష్టత కలిగిన జీవితంగా ఉంటుంది ప్రియులారా. దేవుడు మనల్ని పిలిచింది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది, దేవుడు మనకు అనుగ్రహించిన కృప అది నిష్ప్రయోజనం అయిపోవడానికి కాదు, కానీ కృప మనలో అభివృద్ధి చెందాలి. చెప్పండి, కృప మనలో అభివృద్ధి చెందాలి. అదే మాట ఇంకో చోటు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి అన్నాడు. చెప్పండి ఒకసారి. మీరు వింటున్నారని నేను అనుకోవట్లేదు. వింటున్నారా? ఓకే. కృప చెప్పాలి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలాలి అన్నాడు. మనం కృపయందు అభివృద్ధి పొందాలి అన్నాడు. కాబట్టి కృపయందు ఎంత అభివృద్ధి పొందుతామో, కృప ఎప్పుడైతే మనలో ప్రబలుతాదో జరిగే కార్యక్రమం ఏంటండి? కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం చెప్పండి, దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై నా కొరకై ఉన్నవి. అంటే ఇప్పుడు మనలో కృప ప్రబలితే, కృప విస్తరిస్తే ఏ కూడికలు చెప్పాలి? ఏ కూడికలు జరుగుతాయి? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్. ఏ ప్రేయర్స్ అండి కదా? కృతజ్ఞత కూడికలు, కృతజ్ఞతా స్తుతులు అనే అనుభవం ఎవరి జీవితంలో ఉంటాయి సార్ అని అడిగితే, ఎప్పుడైతే కృప మన జీవితంలో ప్రబలుతూ ఉంటుందో అభివృద్ధి చెందుతూ ఉంటుందో అక్కడ కృతజ్ఞతా స్తుతులు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నాం? కృప విషయమే ఆలోచన చేయక నడిపించేస్తారా గాడి అంటున్నాం. మనం బండి నడిపించకూడదు. అలాగా మన బ్రతుక్కి ఇప్పుడు ఫోన్ కొంటారండి. మీరు ఫోన్ కొంటారు, ఎప్పుడు ఎలా కొంటారు? ఓ 10,000లో ఫోన్ ఇచ్చేయండి అంటారా? నేను చైనా ఫోన్ ఇస్తే తీసుకుంటారా? చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒక ఫోన్, మీరు మొబైల్ కావాలని కోరుకున్నారు, ఓ 10,000 ఇచ్చారు. ఏ ఫోన్ ఇస్తే ఆ ఫోన్ తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? అంటే మీరు ఏం చేస్తారు? అమెజాన్ ఓపెన్ చేసి ఫోన్స్ నీకు కావాల్సిన ఫోన్ టైప్ చేసి ఆ ఫోన్స్కున్న ఫీచర్స్ అన్నీ చూస్తారా? చూడరా? చూస్తారు. నాకు సౌండ్ సహకరించట్లేదు. కాబట్టి మీరు చూడండి, మనం ఎలాగైతే ఒక మొబైల్ కొనేటప్పుడు ఒక ఫీచర్స్ చూసుకుంటూ మనం ముందుకెళ్తామో, మన లైఫ్ యొక్క శ్రేష్టత ఖచ్చితంగా ఏం చేయాలి? మనం తెలుసుకోకూడదా? మీరు వింటున్నారా? అయ్య బాబా, మీరు డల్ వింటే నాకు డల్ వచ్చేస్తుందండి బాబా. రైట్, మీరు వింటున్నారా? మీకు క్లియర్ ఉందా వాయిస్? ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, మన లైఫ్ గురించి తెలుసుకోకూడదా? ఇది ఏ లైఫ్? ఎవడైనను ఎక్కడండి? క్రీస్తునందు ఉన్న ఎడల వాడేంటి? న్యూ క్రియేషన్ అన్నాడా లేదా? అంటే ఇప్పుడు న్యూ క్రియేషన్ ఏంటి సార్ తెలుసుకోవాలా వద్దా? దీనికి ఉన్న మాన్యువల్ ఏంటి తెలుసుకోవాలా వద్దా? ఈ బ్రతికేంటి, ఈ భవిష్యత్ ఏంటి తెలుసుకోవాలా వద్దా?
తెలుసుకోవాలి. అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నీ పట్టణాన్ని, నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటకు రా అన్నాడు. వస్తే ఏంటంట అన్నాడు ఆయన. అప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? 12:2 చూడండి ఒకసారి. ఏ 12:2? అబ్రహాం ఎక్కడున్నాడు? ఆదికాండం అదే 12:2. నిన్ను ఆశీర్వదించి ఏం చేస్తానన్నాడు సార్? నీ నామాన్ని గొప్ప అంటే పిలిచిన దేవుడు ఒక భవిష్యత్తును వాగ్దానం చేశాడు. పిలిచిన దేవుడు ఒక లైఫ్ని వాగ్దానం చేశాడు. మరి ఆ లైఫ్ అనుభవించకూడదా? సార్ పొద్దున ప్రార్థన చేసిన సార్, తినేటప్పుడు ప్రార్థన చేసిన సార్, పడుకునేటప్పుడు ప్రార్థన చేసిన సార్, పడుకున్నా సార్, పొద్దంతా తిరిగిన సార్, జాబ్ చేసిన సార్, 1వ తారీఖు జీతం పడ్డది సార్, మొత్తం ఖర్చు అయిపోయాయి సార్. ఇది కాదు లాంటి లైఫ్. అర్థమవుతుందా మీకు? తినడం, పడుకోవడం, ఇలా వెళ్ళిపోవడం కాదు లైఫ్ అంటే. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒక వాగ్దానంతో పిలిచాడు. అబ్రహామా నువ్వు బయటకు రా, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి ఒకసారి నాతో పాటు? నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేసి నీ నామాన్ని గొప్ప చేస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరండి? విశ్వసించిన మనమందరం కూడా అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నామా లేదా? మరి అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నప్పుడు అబ్రహాము కలిగిన వాగ్దానాన్ని అనుభవించకూడదా? అనుభవించాలి. అంటే మనం పిలువబడిన పిలుపు విషయంలో, మనం అనుభవించవలసిన పిలుపు విషయంలో, అనుగ్రహించబడిన జీవితం విషయంలో ఒక క్లారిటీతో ముందుకెళ్ళాలి. వాట్ ఈజ్ మై లైఫ్? నన్ను పిలిచిన వాడెవరో? పిలిచింది లోకంలో ఉన్న వ్యక్తి కాదు, ఒక సంస్థకి హెడ్ ఆఫ్ ది బాస్ కాదు, ఒక హెచ్ఓడి కాదు, ఒక సిఇఓ కాదు. నన్ను పిలిచింది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైన ధనవంతుడు, మిలియనీర్ కాదు నన్ను పిలిచింది. నన్ను పిలిచిన వాడు సకల యుగములలో రాజై ఉన్నాడు. ఆ సకల యుగములో రాజై ఉన్నవాడు నన్ను పిలిచాడు. పిలిచిన నన్ను ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని నేను ఏం చేయకూడదు? ఫ్రస్ట్రేట్ చేయకూడదు అన్నాడు. ఏం చేయకూడదు? విసిగించకూడదు అన్నాడు. ఫ్రస్ట్రేట్ అంటే కృప నిరర్ధకమైపోవడం, అంటే కృప వేస్ట్ అయిపోవడం. అది పక్కన పెడితే కృపను మనం ఏం చేయకూడదు అన్నాడు? విసిగించకూడదు అన్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అక్కడ ఫ్రస్ట్రేట్ అనే పదం ఉంది. ఫ్రస్ట్రేట్ అంటే అర్థం ఏంటి? విసిగిపోవడం కదా. మన లైఫ్లో కృప వ్యర్థమైపోతున్నప్పుడు దేన్ని వ్యర్థం చేస్తున్నాం మనం? ఎవరిని విసిగిస్తున్నాం మనం? కృపను విసిగిస్తున్నాం. ఎందుకు కృపను విసిగిస్తున్నాం అనంటే, వాస్తవంగా కృప అంటే ఒక సబ్జెక్ట్ కాదు, కృప అంటే ఒక వివరణ కాదు, కృప అంటే ఒక విషయం కాదు. కృప అంటే యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగెను, కృపయు సత్యము యేసు క్రీస్తు అనుగ్రహ కాదు చెప్పండి ఒకసారి, చూడండి అక్కడ. మరి కాబట్టి కృపా సత్యము ఎవరు అనంటే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమై ఉన్నాడండి? కృపా కృపా కృప. ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. కృపా కృప ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ కృపను గూర్చిన జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా సంపాదించుకుంటామో, ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, ఎంత ఎక్కువగా మనము పొందుకుంటూ ఉంటామో అంత ఎక్కువగా జీవిస్తాం. బికాస్ అవర్ లైఫ్ ఈజ్ గ్రేస్, అవర్ లైఫ్ ఈజ్ కరిష్మా. కాబట్టి కృపనే మన జీవితం, మన పిలుపు కృప. కాబట్టి కృప ద్వారా పిలువబడ్డాం. కాబట్టి మన లైఫ్లో ఎవరిని తెలుసుకోవాలి చెప్పాలి? మనం చెమట ద్వారా దేన్ని సంపాదించుకోలేదు, కాబట్టి చెమట ద్వారా దేన్ని మన జీవితంలో పొందుకునే అక్కర లేదు. కాబట్టి నీ జీవితంలో చెమటకు ప్రాముఖ్యత లేదు ప్రియులారా. నీ జీవితంలో ప్రాముఖ్యమైనది కృప. నీవు కృప గురించి ఎంత ఎక్కువగా స్టడీ చేస్తావో, నీ జీవితంలో కృపని ఎంత ఎక్కువగా అనుభవించడానికి ఇష్టపడతావో, దేవుడు అంతగా నీతో మాట్లాడుతూ ఉంటాడు, అంతగా నేను నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల గుండా నేను తీసుకొని వెళ్తూ ఉంటాడు. కాబట్టి కృప నీవు ఎరగాలని, కృప నీవు తెలుసుకోవాలని, కృప నీ ద్వారా ప్రబలాలని, కృప నీలో అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు.
కృప మీన్స్ ఒక సీడ్ అన్నమాట. కృప అంటే అర్థం ఏంటి? ఒక సీడ్. కృప ఎప్పుడైతే ఒక విత్తనం ఎలా విత్తబడుతుందో, అది ఎలా ఫలిస్తుందో, అభివృద్ధి పొందుతుందో, అనేక పక్షులకు, అనేక జంతువులకు, అనేక మనుషులకు అది ఆహారంగా ఎలా మార్చబడుతుందో, గ్రేస్ ఇస్ ఎ సీడ్. ఆ సీడ్ మన జీవితంలో ఎప్పుడైతే అనుభవిస్తామో అది వృద్ధి పొందుతూ ఉంటుంది. ఆమేన్. కాబట్టి కృప మన లైఫ్లో ఏం కావాలి? వృద్ధి పొందాలి. కృపను గురించి మనం ఏం చేయాలి? అత్యధికంగా నేర్చుకుంటూ ఉండాలి. కృప 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 అని పాటలు పాడుతూ ఉంటున్నాం కదా. యేసయ్యా నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా, యేసయ్యా నీ కృప లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనయ్యా, యేసయ్యా నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని పాడతాం. కానీ అసలు వాట్ ఈస్ ద గ్రేస్? కృప అంటే ఏంటి? వాట్ ఈస్ ద నాలెడ్జ్ అబౌట్ గ్రేస్? కృపను గూర్చిన జ్ఞానం ఏంటి అసలు అని మనం ఆలోచన చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు కృప అని చెప్పాడు. మన జీవితాన్ని కృప అని చెప్పాడు. ఈ లోకంలో మన ద్వారా కృప ప్రబలాలని చెప్పాడు. అపోస్తులైన పేతురు గారు మనం కృపలో అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. యాకోబు భక్తుడు ఎక్కువ కృప గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబెండెన్స్ ఆఫ్ గ్రేస్ గురించి అపోస్తులైన పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కృప మన జీవితంలో అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? ఫ్రస్ట్రేట్ చేయకూడదు, విసిగించకూడదు. ఈరోజు చాలామంది మేము సత్యమైన బోధలోనే ఉన్నామండి, మేము నీతి పరిచర్యలోనే ఉన్నామండి అని మనం అనుకుంటున్నాం. కానీ మన వల్ల క్రీస్తు వలన ప్రయోజనాన్ని అనుభవించని వాడు, చెప్పండి, క్రీస్తు వలన ప్రయోజనాన్ని అనుభవించని వాడు ఎవ్వరికి ప్రయోజనంగా ఉండలేడండి. దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు పెట్టాడు చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 5:13 అండి. గలతీలకు రాసిన పత్రిక 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, మన సబ్జెక్టు ప్రకారం కృపగా ఉండుటకు పిలువబడితే, అభివృద్ధి పొందుటకు పిలువబడితే, ఆశీర్వాదముగా ఉండుటకు పిలువబడితే. రైట్, చదవండి అన్నారు. అయితే ఒక్క మాట, డియర్ బ్రదర్ జస్ట్ వెయిట్, బ్రదర్ సిస్టర్ ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడండి? చెప్పండి ఇప్పుడు. ఆ స్వాతంత్రమును, ఆ కృపను, శారీరక క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై. అంటే మన లైఫ్ ఒకరి కొరకు అని చెప్పండి ఒకసారి. నీ పక్కనున్న వారి కొరకు, నీ ప్రాంతంలో ఉన్నవారి కొరకు దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు చాలామంది కృప ఉంది అని తెలిసిన వాడు ఏం చేస్తాడు? కృపను శారీరక క్రియలకు హేతు చేసుకోవడం అంటే ఏంటంటే, సార్ అక్కడికి వెళ్ళాను సార్, నువ్వు పాపం చేస్తే నరకం వెళ్తావని చెప్పాడు సార్, అక్కడున్న బోధనను భయపెట్టింది సార్, ఇప్పుడైతే కృప ఉంది, ఇప్పుడైతే కృప ఉంది, రక్షణ పోతుందా? పోదు. రక్షణ పోతుందా? పోదు. పరలోకం పోతుందా? పోదు. ఇవన్నీ నాకు తెలిసిపోయినాయి సార్, కాబట్టి నేను ఎలాగైనా బ్రతికేస్తాను. కరెక్టేనా? నా మాట అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, కృప ఉంది కాబట్టి నేను ఎలాగైనా బ్రతికేస్తాను, కాబట్టి ఈ కృపను వినియోగించుకుంటాను అంటే కరెక్టా? కరెక్ట్ కాదండి. కృపను ఏం చేసుకోకూడదు అన్నాడు? శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై, ప్రేమ కలిగిన వారై. మీకు ఒక విషయం చెప్తాను. కొరంతి సంఘము, గలతీ సంఘము, రెండు సంఘాల్లో కూడా శారీరక క్రియలు అనేవి అధికంగా పనిచేస్తూ ఉన్నాయి. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకోవడము, జారత్వం అనే పాపము, శరీర సంబంధమైనటువంటి క్రియలు కొరంతి సంఘంలో. ఇప్పుడు గలతీ సంఘంలో పరిశుద్ధత అనే మాట గురించి మాట్లాడకుండా క్రమాన్ని బోధిస్తూ ఉన్నాడు అపోస్తులైన పౌలు. ఎందుకు బోధించాల్సి వచ్చిందనంటే, అక్కడ వారు క్రమమైన జీవితాన్ని కలిగి లేరు. ఎందుకయ్యా క్రమమైన జీవితాన్ని కలిగి లేరంటే, వారికి అర్థమైన విషయం ఏంటి అనంటే, వారు ఆ కృప పరిచయం చేయబడింది, కానీ కృప వారి జీవితంలో వేగు చూచుటకు దొంగతనముగా చొరబడిన కపట సహోదరుల మూలంగా ఏమైపోయింది? భిన్నమైన వార్త వైపు వారు తిప్పివేయబడుతున్నారు. కాబట్టి డిసిప్లైన్ అనేది వారిలో ఏమైపోయింది?
లోపించింది. శారీరక క్రియలు అనేవి వారి జీవితంలో హేతువు చేసుకొని ముందు కొనసాగడం అనేది ప్రారంభమైంది ప్రియులారా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది శరీరమును బట్టి, చెప్పాలి, శరీరమును బట్టి ప్రవర్తించుట కాదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై, రైట్, పైన పాపము విషయమై అనండి ఒకసారి. ఏమైంది అక్కడ? మృతమైంది. ఇక్కడ నీతి విషయమై అనండి ఒకసారి. ఏమైంది? జీవం కలిగింది. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంటుందంటే బికాస్ ఆఫ్ సిన్, బికాస్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంటుంది. బికాస్ అంటే ఏంటి? పాపము కారణముగా, నీతి కారణముగా, అంతేనండి. పాపము కారణముగా, నీతి కారణముగా, శారీరక క్రియల కారణముగా మనం చస్తున్నాం. మనలో నుంచి ఏ వాసన రావాలి? ఏ వాసన రావాలి కదండి? క్రీస్తు మనలో జీవిస్తున్నప్పుడు ఆ జీవపు వాసన బయట వారికి ఆకర్షించాలి, అంతేగాని మనలో నుంచి మరణపు వాసన కొట్టకూడదు. ఇప్పుడు ఏమైపోతుందంటే శారీరక క్రియల్ని మనం హేతు చేసుకుంటున్న ప్రతిసారి ఏమవుతున్నాం మనము? నేనైతే చనిపోతుంది అన్నాడు. అంటే మనం చనిపోతున్నాం. చనిపోవడం అంటే ఏంటి? చనిపోవడం అంటే ఏంటంటే అనుగ్రహించబడిన జీవితం కాకుండా, బ్రతకవలసిన జీవితం కాకుండా, భాగ్యవంతమైన జీవితం కాకుండా ఒక వేస్టెడ్ లైఫ్ని మనం తీసుకుంటున్నాం. వింటున్నారండి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న కుమారుడు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. చిన్న కుమారుడు ఆస్తిపరుడు కాదా? 100% చిన్న కుమారుడు ఆస్తిపరుడే. అయితే ఇప్పుడు ఆస్తిపరుడికి డైనింగ్ టేబుల్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. డైనింగ్ టేబుల్లో చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఉంటుందా ఉండదా? ఉంటుంది. బీఫ్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే, అంటే అంత శ్రేష్టమైన భోజనాలు వారికి సిద్ధపరిచినప్పుడు ఆ పిల్లోడు ఏం చేశాడు? బయటకు ఎక్కడికో పారిపోయాడు. ఆ బలమైన ఆహారాన్ని విడిచిపెట్టాడు. పందుల పొట్టు అంటే వేస్టెడ్ ప్రొడక్టా, ఒక మంచి ప్రొడక్టా? వేస్టెడ్ ప్రొడక్టే కదా, వేస్టెడ్ ఐటమే కదా. ఆ వేస్టెడ్ ఐటమ్ని ఏం చేస్తున్నాడు ఆయన? ఆ పక్కన చేరి గడుపుతా ఉన్నాడు. వేస్టెడ్ ప్రొడక్ట్ దగ్గర వేస్ట్ ఫెలోలో ఉండడానికి కాదు, మనం పనికి మాలిన వారము అవ్వడంగా దేవుని చిత్తం. మనల్ని ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపు మనలో కార్యసాధకము డెఫినెట్గా కావాలి. కాబట్టి మనం ఎప్పుడైతే కృపను గ్రహిస్తున్నామో కృపను అనుభవించాలి. ఈ కృపను అనుభవిస్తున్నప్పుడు, కృపను ఎక్కువగా నేర్చుకుంటున్నప్పుడు మన జీవితం అనేది శారీరక క్రియలకు హేతువుగా, శారీరక క్రియలకు ద్వారముగా కాక, చెప్పండి, ఆత్మ ద్వారా శారీరక క్రియలను చంపిన ఎడల మీరేమవుతారు? జీవిస్తారు. అంటే మనల్ని ఏం కోరుకుంటున్నాడు దేవుడు? జీవించాలి. అంటే ఇప్పుడు శారీరక క్రియలో బ్రతుకుతున్న వారు బ్రతికి ఉన్న లెక్కల్లో ఉన్నారా? చనిపోతున్న లెక్కల్లో ఉన్నారా? కదండి. అంటే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి కూడా మనలో నుండి మరణపు వాసన వస్తుందనంటే మనం ఈ దేన్ని ఫ్రస్ట్రేట్ చేస్తున్నాం? ఎవరిని విసిగిస్తున్నాం? కృపను విసిగిస్తున్నాం. కాబట్టి మీ భవిష్యత్తు గురించి మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. ఈరోజు తినే తిండి విషయం గురించి మీరు ఆలోచన చేయకండి. మీరు సంపాదించుకునే సంపాదన గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ జీవితం గురించి, ఈ ఉద్యోగం కాకపోతే నాకు వేరే ఉద్యోగం లేదని ఒక భిక్షగాని వల్ల ప్రవర్తించకండి. మీరు నేర్చుకుంటున్నా, మీరు వింటున్నా, మీకు అనుగ్రహించబడిన కృప మీలో అభివృద్ధి పొందుతున్న కొలది మీకు అనుగ్రహించబడిన, మీకు వాగ్దానం చేయబడిన జీవితం అనేది విస్తరించడం మొదలు పెడుతుంది ప్రియులారా. ఆమేన్. ఓ అవివేకులైన గలతీలారా, ఎవడు మిమ్మును భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాడు కదా. మీరెందుకు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోవటం నేను చూస్తున్నప్పుడు నాకేం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యపడ్డ పౌలు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఓ ఫూలిష్
ఓ అవివేకులారా అంటున్నాడు. ఎవరయ్యా అవివేకులు అంటే ఎవరి జీవితంలో కృప వ్యర్థమైపోతుందో, ఎవరి జీవితంలో సిలువ వేయబడిన వాడిగా యేసుక్రీస్తును చూడట్లేదు, అనగా సమస్తమును మీ కొరకై ఉన్నవనే సంగతి గ్రహించకుండా నేను కష్టపడాలి, నా చెమటను కార్చాలి అనే అభిప్రాయాలతో ముందుకెళ్తున్నారో వారందరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీ జీవితంలో ఏం వ్యర్థమైపోతుంది? కృపను దేనికి హేతు చేసుకోకూడదు మనం? శారీరక క్రియలకు. అంటే నేను బ్రతకడానికి, అంటే నా లైఫ్ని ఎలాగో అలాగా నేను బెస్ట్ అని చెప్పుకోవడానికి కృపను యూజ్ చేసుకోకూడదు. అంటే అందరినీ మేనేజ్ చేయడానికి కృపను యూజ్ చేసుకోకూడదు. కానీ కృప మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు, కృప మనలో వినియోగించబడుతూ ఉన్నప్పుడు, కృప మనలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు జరిగే కార్యక్రమం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని, అంటే ఏంటంటే ఏం సంపాదించుకొని? కృపను సంపాదించుకొని, రైట్. ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసమును వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని ఉన్నాను. ఆయన ఏమెరుగుతున్నాడు? పునరుత్థాన బలాన్ని ఎరుగుతున్నాడు. మరొక పాయింట్ చెప్తున్నా వినండి. కృప అంటే అర్థం ఏంటంటే పునరుత్థానపు శక్తి. అన్నాడు ఒకసారి, పునరుత్థానపు శక్తి. ఈ కృప అనే పదం దగ్గర గ్రీకులో డైనమైట్ తెలుసుగా మీకు? డైనమైట్ అంటే ఏంటి? బాంబు. అంటే ఆ డైనమైట్ ఒక దగ్గర బ్లాస్ట్ అయితే ఎంత శక్తి వినియోగించబడుతుందో దానికి కొన్ని వందల రెట్లు ఈ కృప శక్తి కలిగి ఉందని చెప్పాడు ఒక ఆయన. అంటే ఇప్పుడు ఆ కృపా శక్తికి, కృపకి ఏముంది? శక్తి ఉంది. అంటే ఇప్పుడు కృప మనలో వినియోగించబడుతున్నప్పుడు ఏం వినియోగించబడుతుంది? దేవుని శక్తి వినియోగించబడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను. ధర్మశాస్త్ర మూలమైన నీతి అన్నాడు. ధర్మశాస్త్ర మూలమైన నీతి అనుసరిస్తున్నటువంటి ప్రజలు, లేదా ధర్మశాస్త్ర మూలమైన నీతిని వెతుకుతున్నటువంటి వారిలో కనిపించేవేంటి? ధర్మశాస్త్రము పాపానికి బలము అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56 ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:56 ప్రకారంగా ధర్మశాస్త్రం పాపానికి బలమైతే అక్కడ జరిగే కార్యక్రమం ఏంటి? రోమపత్రిక 7:6 ప్రకారం నేను చనిపోతున్నా అన్నాడు. కానీ రోమపత్రిక 5:17లో చెప్పమన్న మాట ఏంటి? చదవండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. మరణము ఒకని అపరాధం మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యము నీతి దానం పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదు. అంటే ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్ర మూలమైన నీతి, పాపానికి బలము, తర్వాత చనిపోవుట. ఇక్కడ విశ్వాస మూలమైన నీతి, క్రీస్తుతో ఏలుట, తర్వాత ఏముంది? ఇక లాస్ట్ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి? ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ఫైనల్ రిజల్ట్ ఏంటి? జయము. అక్కడేంటి? చావు, మరణము. ఇక్కడేంటి? జయం. అంటే ఇప్పుడు మనం జయించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడా? దినదినం మరణించాలని కోరుకుంటున్నాడా? అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర మూలమైన నీతిని సింపుల్గా చెప్తున్నా వినండి. చెమటను ఆధారం చేసుకున్నవాడు, తన భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకునేవాడు, నా లైఫ్లో లెక్కలేసుకొని బతికేవాడు ఎవరైతే ఉంటారో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి కూర్చుకోవు, కొట్లు కట్టుకోవు, గుడారాల్లో గొడవంలో దాచుకోవు, అయినా వాటిని పోషిస్తున్న దేవుడు మీకు తెలియదా? వి నో దట్. మనకు తెలుసు. అడవిలో ఉన్నటువంటి పుష్పముల గురించి మీకు తెలుసు కదా. వాటికి ఎవరైనా లిప్స్టిక్ పెట్టారా? వాటిని ఎవరైనా అలంకరించారా? వాటికి ఎవరైనా మేకప్ వేశారా? ఎవరు వేయలేదు. అయినా అందంగా ఉన్నాయా లేవా? అందంగా ఉన్నాయి. వాటిని అలంకరించిన దేవుడు సొలొమోను పట్టణముకు, ఆ సొలొమోను
వైభవానికి ఉన్నటువంటి వైభవం కంటే ఘనమైన వైభవాన్ని ఎవరికి ఇచ్చాడు? పువ్వులకు ఇచ్చాడా? ఒక దినముండి సాయంత్రం వాడిపోయే పువ్వుల విషయంలోనే అంత శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి నిన్ను తన కుమారునిగా తన బిడ్డగా చేసుకున్న నీ విషయమై ఆయన ఆకాశ పక్షుల కంటే నీచంగా చూస్తాడా? ఆకాశ పక్షులకు సువార్త ప్రకటించేవారు ఉన్నారా? ఆకాశ పక్షులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? చెప్పండి అండి. లేరుగా. మరి నీలో పరిశుద్ధాత్మ నుంచింది, నీకు కృపను అనుగ్రహించింది, సంఘములో నిన్ను పెట్టింది, కుమారునిగా చేసుకున్నది, ఇంటిలో నిలబెట్టింది, నీతినిచ్చింది, తన రక్తము చేత పరిశుద్ధపరిచింది, సంపూర్ణుడిగా చేసింది, దేవదూతల పరిచరణిచ్చింది. నీ బతుకేదో బతికేసుకో, సచ్చాక నా దగ్గర రా, తర్వాత లెక్కలు చూసుకుందామని చెప్పాడు ఆయన? అన్నాడా? చెప్పండి. నీ బతికేదో నువ్వు బతికేసుకో, లెక్కలన్నీ తర్వాత చూసుకుందామని చెప్పాడా? చెప్పలేదు. నిన్ను పిలిచిన దేవుడే, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడే నీకు ఒక భవిష్యత్తును అనుగ్రహించాడు. ఆ భవిష్యత్తు ఎటువంటిదంటే అది ధర్మశాస్త్ర మూలమైనది కాదు అని చెప్పాడు. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అతడు లోకమునకు వారసులగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానముకైనను దేని వల్ల కలగలేదు? చెప్పాలి. దేని వల్ల కలగలేదు? ధర్మశాస్త్ర మూలమైన నీతి వల్ల కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే, చెప్పాలి, నీతి మూలముగానే కలిగేను. పిలిచినవాడు వాగ్దానం చేశాడు. పిలిచింది ఎలాగూ? బై గ్రేస్. కాబట్టి వాగ్దానం నెరవేర్చబడేది కూడా బై గ్రేస్. గ్రేస్ అంటే ఏం కాదు? చెమట కాదు. అనండి ఒకసారి. కృప అంటే ఏంటి? కృప అంటే దేవుని శక్తి. దేవుని శక్తి అంటే ఏంటి? నా శక్తి కాదు. అనండి ఒకసారి. నా శక్తి కానప్పుడు చెమట ఎక్కడ ఉంటుందండి? నా సామర్థ్యం కానప్పుడు చెమట ఎక్కడ ఉంటుంది? ఈరోజు నీ లైఫ్లో నువ్వెందుకు భారాల కింద ఉంటున్నావు తెలుసా? నువ్వెందుకు నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు తెలుసా? నీ లైఫ్ ఏమో ఒక ఉన్నతమైన పిలుపు, ఒక శ్రేష్టమైన పిలుపు అని చెప్పాడు. ఆ పిలుపు మీద లక్ష్యం లేదు కాబట్టే, ఆ పిలుపు ఏంటో నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? టెన్షన్ పడతా ఉన్నావు, చెమటలు కాకుతా ఉన్నావు, బీపీలు షుగర్లు పెంచేసుకుంటున్నావు. నిన్ను షుగర్లు బీపీలతో బతికి ట్యాబ్లెట్లు వేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కాదు ప్రభు ఏర్పాటు చేసుకున్నది. ఒక ఉన్నతమైన పిలుపు. చెప్పండి ఒకసారి. ఉన్నతమైన పిలుపు ఎందుకో చూడండి ఒకసారి. రోమాపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. 11:13 రోమాపత్రిక. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధికులకు రోషము పుట్టించి వారిలో కొందరైనను రక్షింపవలనని నా పరిచర్యను. చెప్పండి, నా పరిచర్య అంటే ఒకసారి. నా పరిచర్య అంటే ఎవరి పరిచర్య? అపోస్తులుడైన పౌలు గారి పరిచర్య. అపోస్తులుడైన పౌలు గారి పరిచర్య ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదై మహిమతో కూడినదాయను. అయితే చెప్పండి ఇప్పుడు 9వ వచనం. శిక్షావిధి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య. చెప్పండి, నీతికి కారణమైన పరిచర్య అంటే మన ద్వారా మరణమునకు లోనైనటువంటి వారు, ఆ వేదనల గుండా బ్రతుకుతున్నవారు ఏ పరిచర్య ద్వారా? ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్. నీతి పరిచర్య ఘనపరచబడట ద్వారా అనేకులు. పౌలు గారికి సొంత వారు ఉన్నారా లేరండి? పౌలు గారి రక్త సంబంధికులు ఉన్నారా లేరా అండి? ఉన్నారు. మన పట్టణం వాళ్ళు ఉన్నారా లేరా మనకి? మరి ఎప్పుడు వారి జీవితము
ప్రభువుకు సొంతం చేయబడుతుంది. ప్రభువుకు వారు ఎప్పుడు అప్పగించబడతారంటే, ఎప్పుడైతే పాల్ మినిస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ రైచస్నెస్, నీతికి కారణమగు పరిచర్య, కృపా పరిచర్య ఎప్పుడైతే ఘనపరచబడతాదో, మహింపరచబడతాదో. ఎలా మహింపరచబడుతుంది? కృపను శారీరక క్రియలకు హేతువు చేసుకొనక అన్నాడు కదా. అంటే శారీరక క్రియలకు హేతువు చేసుకుంటున్న ప్రతిసారి ఈ పరిచర్యకున్న మహిమను మనం ఏం చేస్తున్నాము? ఈ పరిచర్య అత్యధికమైన మహిమ గలది, కానీ మనం శారీరక క్రియలను హేతువు చేసుకుంటున్న ప్రతిసారి ప్రజల ముందు ఎలా కనబరుస్తున్నాం? ఈ పరిచర్యని మహిమ లేనిదిగా కనబరుస్తున్నాం. కానీ గ్రేస్ మీన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. గ్రేస్ మీన్స్ పవర్ ఆఫ్ గాడ్ అని మీకు అర్థమైతే, శారీరక క్రియల్లో మీరు ఉండడం కాదు, మీ భవిష్యత్తును గురించి డౌట్గా ఉండడం కాదు, కలవరాల్లో ఉండడం కాదు, నీ యొద్దకు వస్తున్న వారిని, నీ యొద్దకు చేరి వస్తున్న వారిని, నువ్వు పిలుస్తున్న వారిని, వారితో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతావు? క్రీస్తును గూర్చిన మర్మమును మాట్లాడతావు, కృపను మాట్లాడతావు, బ్లెస్సింగ్ మాట్లాడతావు, ఆశీర్వాదం మాట్లాడతావు, ప్రవచనం మాట్లాడతావు. అప్పుడు వారు ఏమవుతారు? ఆదరించబడతారు. ఏమవుతారండి? ఆదరించబడతారు. అంటే మన ద్వారా పౌలు యొక్క మినిస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ రైచస్నెస్, కృపా పరిచర్య ఘనపరచబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ కోరిక ఎందుకు ఉంది ప్రభువుకి అంటే, ఈ పరిచర్య ద్వారా, ఇది మరణ కారణమగు పరిచర్య కాదు, ఈ పరిచర్య విడిపించే పరిచర్య, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. రోమపత్రిక 8:2 ప్రకారం నన్ను విడిపించిన నియమం, నన్ను విడిపించిన ఈ వ్యవస్థ, నన్ను విడిపించినట్టు పనిచేసినటువంటి ఈ పరిచర్య మనలో, మన రక్త సంబంధికుల్లో, మన సహోదరుల్లో, మన చుట్టూ ఉన్న వారందరినీ విడిపించడానికి ప్రభు మనల్ని వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక పాస్టర్ గారు మొన్న వచ్చారు. కలిసినప్పుడు మీ పరిచర్యని ఎందుకు ఇలా చేద్దామనుకుంటున్నారని, ఒక పరిచర్య గురించి, మాకున్నటువంటి ఒక పిక్చర్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఎందుకు ఇలా చేద్దామనుకుంటున్నారని ఆయన అడిగాడు. నేను ఆయనతో ఎక్కువ మాట్లాడాలి, ఎందుకో ప్రేరేపణ రాలే. ఇది సత్యం అండి, ఇది ట్రూత్ అండి, ఇదే ఒరిజినల్ గాస్పుల్ అండి అని చెప్పాలని అనిపించలేదు. వెంటనే నా నోటికి ఒక మాట వచ్చింది. ఏ పరిచర్య అయితే నన్ను కట్టిందో, ఏ పరిచర్య అయితే నాకు విశ్రాంతినిచ్చిందో, ఏ వాక్యం అయితే నా బ్రతుకును బాగు చేసిందో, ఆ వాక్యమును, ఆ సందేశమును నేను అనేకులకు చెప్పాలి, అనేకులకు పరిచయం చెయ్యాలని ఆశపడుతున్నాను అని చెప్పాను ఆయనకి. ఆయన అన్నాడు, ఏమంటాడు ఆయన? ఇంక మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ? ఉంటుందా? ఉండదు. కాబట్టి మన బ్రతుకును కట్టిన పరిచర్య, మన జీవితాన్ని వెలిగించిన పరిచర్య ఒకప్పుడు సొమ్మసిల్లిపోయి వేదనల గుండా, భారాల గుండా, నడినెత్తిన వ్యాధి కలిగి ఆదరించేవారు లేనప్పుడు మన యొద్దకు వచ్చిన ఆయన కృప మనల్ని ఆదరించి గొప్ప చేసింది. దేని కొరకనంటే ఆయన పరిచర్య చెప్పాలి, ఆయన పరిచర్య ఘనపరచబడాలని ఆశపడుతున్నాడు ఆయన ప్రియులారా. కాబట్టి మనకు కృపను గురించి ఎంత ఎక్కువగా తెలిస్తే, కృపను గురించి ఎంత ఎక్కువగా పరిచయం అయితే, మన బ్రతుకులు ఏం వ్యర్థం కాదండి. కృప వ్యర్థం కాదు. ఈ లోకంలో మనల్ని ఉంచింది యేసు క్రీస్తు ద్వారా ప్రయోజనం అనుభవించడానికి, ఆయన ద్వారా జీవించడానికి. చెప్పండి ఒకసారి, ఆయన ద్వారానండి, ఆయన ద్వారానండి. ఎంత గట్టిగా చెప్పగలుగుతారో అంత గట్టిగా చెప్పండి. ఆ జీవించడానికి. చూడండి, యోహాను సువార్త 14:19. యోహాను సువార్త ఒకసారి ఇక డిస్ప్లే అయిందిగా? రైట్, ఇటువైపు చూడండి ఒకసారి. ఇది చదవండి, అందరు కలిసి చదవండి ఒకసారి. నేను జీవించుచున్నాను గనుక, రైట్, అక్కడ మార్చి చదవండి, మీకు అప్లై చేసుకున్నా. రైట్, ఆయన జీవించుతున్నాడు గనుక నేను జీవిస్తాను. ఇది మన లైఫ్. ప్రభు కోరుకునేది నువ్వు బతికేసాయి అని చెప్పలేదు, నువ్వు బ్రతుకు అని చెప్పాడు. ఎలా బ్రతుకమని చెప్పాడు? రైట్, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, 55వ అధ్యాయం 3వ వచనం అండి. చెవియొగ్గి, చెవులు పెద్దగా తెరచి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల
మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. అంటే ప్రభు మన యొద్దకు వస్తున్నప్పుడు, ఆయన వర్తమానం తీసుకొని వస్తున్నప్పుడు దేని గురించి తీసుకొని వస్తున్నాడు? ఆయన ఎటర్నల్ గ్రేస్, కృపను గూర్చిన సందేశం తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దాన్ని వింటే ఏమవుతాం? మనం బ్రతుకుతాం. కాబట్టి బ్రతికించే వర్తమానం మీ యొద్దకు వస్తున్నప్పుడు డోంట్ నెగ్లెక్ట్. ఎందుకు? కృప మీ యొద్దకు వస్తుందంటే, కృప మీ యొద్దకు వస్తున్నప్పుడు దేన్ని తీసుకొని వస్తుంది? వినిన ఎడల, చెప్పండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారంటే, కృప వస్తున్నప్పుడు, సందేశం వస్తున్నప్పుడు లైఫ్ని తీసుకొని వస్తుంది కదండి. అంటే ఇప్పుడు లైఫ్ను మనం వినకపోతే, ఆ లైఫ్ను గ్రహించకపోతే ఆ లైఫ్ ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ప్రియులారా, అదే అధ్యాయంలో 10వ వచనం చూడండి ఒకసారి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి, 55:10 యెషయా గ్రంథం. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి ఏలాగు మరలక అనండి ఒకసారి. అన్న ఒక నిమిషం, మరలక అనండి ఒకసారి. మరలక అంటే ఏంటి? వెనక్కి తిరగక, భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లా చేయునో. రైట్. అలాగే నా నోట నుండి వచ్చు వచనము అనండి ఒకసారి. వచనమును ఉండును. రైట్. వచనం అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేరు. ఇక్కడ వచనము అనే పదము, రైట్, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రండి ఒకసారి. 13వ వచనం, 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు, చెప్పాలి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు, అనగా నాకు కలుగుటకై. క్రీస్తు ఏమయ్యాడు? శాపమయ్యాడు. ఏమయ్యాడండి? అంటే ఇప్పుడు ఆశీర్వచనము, వాగ్దానము, ఆశీర్వచనం అనే చోట లైఫ్ అని పెట్టుకోండి. మనకి ఏం కలగాలి కోరుకుంటున్నాడు ఆయన? లైఫ్ అనండి ఒకసారి. బ్రతుకు, జీవితం. ఏం వింటగలుగుతుంది మనకు? కృప వింటగలుగుతుంది. ఆ కృప ఎక్కడుంది? చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. నేను త్వరగా 10 నిమిషాల్లో ముగిస్తాను దయచేసి. రైట్. 6వ అధ్యాయం 8వ వచనం అండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. ఇకను చనిపోడు. చనిపోని క్రీస్తు ఎక్కడున్నాడు? ఎఫెసీ 2:7 ప్రకారం ఆయన క్రీస్తుతో, దేవునితో కూడా పరలోకములో కూర్చుండి ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో కూర్చుండి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చనిపోని క్రీస్తు, ఇక చనిపోయే అవకాశం లేని క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రైట్, చదవండి అన్న. 8వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. అదే మీరు చదివి. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండలేడు. చెప్పండి, యాజకుడై ఉండలేడు. మనమందరినీ కూడా పరలోకంలో నిలబెట్టుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ప్రవేశించిన క్రీస్తు అనండి ఒకసారి. వింటున్నారా? మనందరినీ దేవుని ఎదుట నిలబెట్టుటకు ఈ లోకంలో ప్రవేశించిన క్రీస్తు, మనందరినీ జీవింపజేయడానికి పరలోకంలో జీవిస్తున్న క్రీస్తు. అర్థమవుతుందా మీకు? చెప్పండి, మనందరం జీవించడానికి ప్రభు ఎక్కడున్నాడు? రైట్. ఇప్పుడు మనం అందరం దేవుని ఎదుట నిలబడడానికి కారణం ఏంటి? క్రీస్తు ఈ లోకంలో ప్రవేశించడం. క్రీస్తు ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఆయన ఇక చనిపోడు. చనిపోని క్రీస్తు ఎక్కడ? పరలోకంలో. ఎందుకు? ఆయన యాజకుడై ఉండాలి అనంటే ఈ లోకంలో ఉంటే ఏం కాలేడు? యాజకుడై ఉండలేడు. యాజకుడై ఉండకపోతే నేను జీవించలేను. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడుంటే యాజకుడు? పరలోకంలో ఉంటే యాజకుడు. కాబట్టి పరలోకంలో ఉన్న క్రీస్తు ఎందుకొరకై జీవిస్తున్నాడు?
నేను జీవించుచున్నాను గనుక, చెప్పాలి అందరు కలిసి గట్టిగా గట్టిగా, నేను జీవించు, ఆయన జీవించుతున్నాడు కనుక మనము జీవించాలి. అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్న క్రీస్తు మనల్ని జీవింపజేయడానికి, అనగా మన ద్వారా పౌలు పరిచర్య, అపోస్తలుడైనటువంటి పౌలు గారి పరిచర్య ఘనపరచబడాలని, నీతికి కారణమగు పరిచర్య ప్రబలాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా అండి, ఎప్పుడైతే పరలోకంలో ఉన్న క్రీస్తు మనకు అర్థమైతే, అనగా కృప మనకు అర్థమైతే, అప్పుడు ఏమవుతుంది? కృప వ్యర్థం అవ్వదో, చెమట అసలు పనిచేయదండి. నాకు అసలు బయటకు చూడడానికి చాలా జోవియల్గా ఉంటాను, నవ్వుతూ ఉంటాను. 10 మందిలో ఉన్నామంటే మన అక్కడ ఉంటే అసలు వేరే ఉంటుంది. కానీ నా లోపల ఉండేటటువంటి టెన్షన్ ఎంత ఉండేదనంటే, ఈ పక్కన మొత్తం ఏమైపోయాయి? వైట్ హెయిర్ అయిపోయాయి. ఎందుకు అయిపోయాయి అంటే, ఒకసారి దువ్విన పెట్టి ఇలా దువ్వితే ఇలా పడిపోయాయి హెయిర్స్ మొత్తం. ఏంట్రా బాబు ఇలా అయిపోయిందా బతుకనుకున్నా. అప్పుడు ఎప్పుడైతే నాకు ఈ సందేశం దొరికిందో, ఏ సందేశము? యోహాను సువార్త 14:19, ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నేను జీవించగలను. మీరు జీవించాలి అని ఆశపడితే, మీరు బ్రతకాలి అని ఆశపడితే, మీరు ప్రతిదాన్ని జయించాలని ఆశపడితే, ఎక్కడెక్కడ మీరు ఓడిపోతున్నారో, ఇంతవరకు మీకు నిరీక్షణ లేదో, ఎక్కడైతే మీరు అలసిపోయారో, మీరు ఇప్పటి వరకు వాటన్నిటిని ఒక్క మాట అన్నాడు కదా, అయితే ఒక్క మాట మీరేం చేయండి? ఇప్పటి నుంచి ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులే ఉండండి. అర్థం ఏంటి? మనమందరం కూడా ఈ లోకంలో ఉంచిన ప్రయోజనము నేను క్రీస్తు ద్వారా అనుభవిస్తూ నా ద్వారా ప్రజలు అనుభవించాలి. గాట్ ఇట్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి మీ లైఫ్ని ఎలా చేసుకున్నానంటే, ఇది ఉద్రేకపరిచే సందేశం కాదు. మీ లైఫ్ మీకు అర్థమైపోతే, మీ జీవితం మీకు అర్థమైపోతే, మన లైఫ్లో ఏం వ్యర్థం కాదు? కృప వ్యర్థం అవ్వదు. మనల్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క సాక్షిగా ఎందుకు నిలబెట్టాడయ్యానంటే, మన ద్వారా కృప ప్రబలాలి. ఇప్పుడు దాసు గారు కానీ, తర్వాత ఇంతకుముందు సాక్ష్యం చెప్పినటువంటి బాలు గారు కానీ, వారందరూ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో జీవించేటటువంటి వ్యక్తులు. మా దగ్గర కూడా ఆదివాసులు, ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా అంటేనే ఆదివాసులు. కాబట్టి వారందరిని మేము చూస్తూ ఉంటాం. సో మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా బతుకుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అలా మాట్లాడడానికి, ధైర్యంగా ఉండడానికి గాంజాయికి, గుడుంబాకు, సారాకి బానిసలు అయిపోయి తమ జీవితాలు వ్యర్థం చేసుకున్నారు. కానీ ఈ ఆదివాసి తెగను ప్రభు దర్శించి ఒక గొప్ప సాక్షులుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మనం అంటే చదువుకున్నాం. నేను టీచర్ ట్రైనింగ్ చేశాను, డిగ్రీ చదువుకున్నాను, 9 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, ఎంతోమంది పాస్టర్లతో తిరిగాం. ఇలా మాట్లాడడం అంటే ఆశ్చర్యంగా ఏమి ఉండదు, ఏదో కానీ వాళ్ళు నిలబడి మాట్లాడుతూ ఉంటే, వారు మాట్లాడే ప్రతి మాట ఎలాగుంటుంది? మనల్ని ఆదరిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో కృప వినియోగించబడితే ఒక వండర్ఫుల్ లైఫ్ ఉంటుందండి. ఇందాక మేము చంద్రరావు గారు వచ్చి కిరణ్ అన్న గురించి మాకు చెప్తా ఉంటే ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంది. ఎందుకు? ఆయన జీవితంలో కృప వినియోగించబడుతుంది కాబట్టి ఒకప్పుడున్న టెన్షన్స్, ఒకప్పుడున్న ఒత్తిడి, ఒకప్పుడున్న భారము, నేను ప్రభుతో చెప్పా, సేవ చేస్తున్న ప్రభా, నేను నీ కుమారుణ్ణి. చెప్పండి ఒకసారి, చెప్పండి. నేను సేవ చేస్తున్న ప్రభా, నేను ఎవరిని? కుమారుడికి ఏం చేయడు? కష్టపడు అన్న. ఏమన్నాడు? చెప్పాలి. కుమారుడు ఏం కావద్దు, కష్టపడ్డు అంతే. మీ లైఫ్ కష్టం కాదు, మీ లైఫ్ చెమట కాదు, మీ లైఫ్ ఎవడి తాకట్టు పెట్టకూడదు అంతే. ఎవడో చెప్పింది నీ ప్రభు ఏం చెప్పాడు? ఆయన పేరేం పేరు? ఓ పేరు చెప్పండి మీకు తెలిసింది అమ్మా. ఇంకా ఆయనకున్న పేరు ఆల్ఫా ఒమేగా, స్టార్టింగ్ ఎండింగ్, ప్రారంభికుడు ముగింపుడు. ఆయన మాటినండి. ఆయన చెప్పింది ఏంటి? యు ఆర్ మై సన్ అని చెప్పాడు. నువ్వు నా కుమారుడు అని చెప్పాడు. అంటే నువ్వేం కాకూడదు? కుమారుడు అంటే చెమటలో లేనివాడని అర్థం. మన ప్రధాన యాజకుడు ధరించిన వస్త్రములు సన్నపు నార వస్త్రములు. అంటే ఏంటి? వైట్ లెనిన్. అంటే ఆవిడికి ఏం పట్టదు? చెమట పట్టదు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు? పరలోకల సూర్యుడు ఉన్నాడు బాబా. ఎవరుంటారు? ఇప్పుడు బయటికి వెళ్ళండి ఒకసారి.
అక్కడ ఉండదు అలాగా. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి, ఎక్కడున్నాడు? చెమట పట్టని స్థలంలో ఉన్నాడు కాబట్టి నీ బ్రతుకు చెమట పట్టదు, అంతే. ఆమెను చెప్పారా? దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాస్పరిటీ గాస్పెల్. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాస్పరిటీ. ఇది ఆశీర్వాదముతో ఏదో మీరు కమాన్ అని చెప్పేది కాదు. పొందుకోండి రిసీవ్ అని చెప్పేది కాదు. కమాన్ మీ అకౌంట్లో డబ్బులు చూసుకోండి అని చెప్పేది కాదు. ఇది ఆయనకు కలిగిన సమస్తమును మీవై ఉన్నవి కాబట్టి మీలో ఏం కావాలి? కృప ప్రబలాలని చెప్పాడు. అంటే ఆయన కలిగి ఉన్నవి మీవి అని ఎంచుకోవడమే గ్రేస్. రైట్? నాకు చాలా సంతోషమైంది మొన్నటి దిన వాక్యం ద్వారా చాలామంది ఆదరించబడ్డమని సాక్ష్యం చెప్పారు. ఎస్, ఖచ్చితంగా కృప ప్రవహిస్తూ ఉంటుంది. వాక్యం ప్రకటిస్తూ ఉన్నా కూడా ఐఎమ్ ఎంజాయింగ్ దట్. నేను దాన్ని అనుభవిస్తూ ఉన్నా. హీలింగ్ గురించి మాట్లాడితే హీలింగ్ ప్రవహిస్తూ ఉంటుంది. ఫినాన్షియల్ ట్రబుల్స్ గురించి మాట్లాడితే ఆ రోజు వీటికి బ్రేకింగ్ త్రూ వచ్చేస్తుంది అంతే. కాబట్టి మనం నోటికి పని చెప్దామా, చేతికి పని చెప్దామా? చెప్పండి. అబ్రహాం పొందిన ఆశీర్వచనము ఆ ధర్మశాస్త్రం మూలమైనది కాదు కానీ విశ్వాసం మూలమైనదై అన్నాడా? ధర్మశాస్త్రం మూలమైనది అన్నాడా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? చెమట. ధర్మశాస్త్రం అంటే ఏంటి? చెమట. విశ్వాసం అంటే కృప. ధర్మశాస్త్రం అంటే చెమట, విశ్వాసం అంటే కృప. నేను ఎంత కష్టపడితే ఎంత ఆశీర్వదించబడతాననేది ధర్మశాస్త్ర క్రియల వలన మీరు ఆత్మను పొందుతారా, లేక విశ్వాసంతో వినటం వలన మీరు పొందుతారా? ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు జరిగించువాడు అన్నాడా, లేకపోతే ధర్మశాస్త్ర క్రియలు చూసి మీలో అద్భుతం జరిగించువాడు అన్నాడా? నేను డైరీలో ఒక పదం రాసుకున్నా, ఒక మాట రాసుకున్నా. పరిశుద్ధాత్మ నువ్వు నాలోకి రా, నేను పిలవలేదు. విన్నారా? నా మాట అర్థమైందా? పరిశుద్ధాత్ముడా, ఆత్మదేవా నాలోకి రాయ్యా అని పిలవలే. ఎప్పుడు వచ్చాడు ఆయన? చెప్పండి సార్. ఆయన యందు విశ్వాసం వచ్చిన రోజు నేను అడక్కపోయినా ఆయన నాకు వచ్చాడు. అంటే ఆయన ద్వారా ఏం అడక్కపోయినా వచ్చేసాయి? చెప్పండి సార్. ఇప్పుడు ఆత్మను మీకు అనుగ్రహించి అద్భుతములు జరిగించువాడు అన్నాడు. ఇప్పుడు ఆత్మ మనలో ఉన్నాడంటే అద్భుతాలు మనలో ఉన్నాయి. నిన్న దైవజనులు కూడా జ్ఞాపకం చేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మని నువ్వు అడిగావా? కొన్ని సంఘాలు అడుగుతున్నాయి సార్, అలాంటి అడగండి. పరిశుద్ధాత్మ రావాలంటే ఆరాధన చేయాలి అనకండి. చెప్పండి. పాట గుర్తుకు రావట్లేదు, అందుకే మర్చిపోయి ఆగా. పరిశుద్ధాత్ముడు రండి పరిశుద్ధాత్ముడా రండే అని పిలుస్తా. అది కాదండి మన బ్యాచ్, అది కాదండి మన. ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో వీఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? అద్భుతాలు జరిగిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? క్రీస్తుని గురించి జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? చెమట పట్టని స్థలంలో ఉన్నాడు. అంటే చెమట గురించి జ్ఞాపకం చేయడు ఆయన, కృప గురించి జ్ఞాపకం చేస్తాడు ఆయన. అబ్రహాం పొందిన ఆశీర్వచనాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు నువ్వేమంటావు? ఆమేన్ అంటావు. కాబట్టి ఆత్మను మనకు అనుగ్రహించింది దేవుడు, కానీ మనం పిలిస్తే రాలే. కాబట్టి అద్భుతాలను కూడా మనం ఏం పిలవకూడదు, అంటే ప్రార్థన చేయకూడదు కాదు. అద్భుతాలు మనలో ఉన్నాయి, వాటిని ఏం చేద్దాం? తీసుకుందాం, చూద్దాం, మాట్లాడదాం. బైబిల్లో విశ్వాసములో చూచుట అనగా మాట్లాడుట అని అర్థం. సీయింగ్, స్పీకింగ్. చూడాలి, మాట్లాడాలి. ఎలా చూడాలి? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ముసలావిడ అయినటువంటి శారమ్మ ప్రెగ్నెంట్గా ఉండడం, అబ్రహాం గారు చేయి పట్టుకొని నడిపించడం, బైక్ మీద తీసుకెళ్ళకుండా కారు మాట్లాడుకొని మా ప్రశాంతంలోకి తీసుకెళ్ళడం, ఇవన్నీ ఆయన ముందే చూశాడా చూడలేదా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన చూశాడా చూడలేదా? కాబట్టి మనం వెలుచూపు వలన కాక ఏదో అయ్యాక చూద్దాంలే, అయ్యాక జాగ్రత్త పడదాం, దిస్ ఈజ్ నాట్ ఫెయిత్, దిస్ ఈజ్ నాట్ గ్రేస్. మనము మన బ్రతుకును ఎలా మాట్లాడదామనంటే, చింతపల్లి ఏజెన్సీ కూడా నీతి క్షేత్రాలుగా మార్చబడాలి, తృణీకరించబడినటువంటి ప్రాంతముగా. అనగా ఏజెన్సీ అంటే మీకు తెలుసా? అసలు ఏజెన్సీకి స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ లేవన్నట్టు. కాబట్టి వాళ్ళకి ఏమి ఇస్తారు? ప్యాకేజ్ ఇస్తారు. ప్యాకేజ్ ఇచ్చి డెవలప్మెంట్ జరగదు, ప్యాకేజ్ మాత్రం ఇస్తారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగింది? మా ఆదిలాబాద్ ఏజెన్సీలో గ్రేస్ వచ్చిందా రాలేదా?
వచ్చింది. చింతపల్లి ఏజెన్సీలో గ్రేస్ ఉందా లేదా? కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇక్కడ ఏం జరిగిద్ది? పౌలు పరిచర్య, నీతి పరిచర్య ఘనపరచబడి వర్ధిల్లబోతుందని నేను మాత్రం రూఢిగా నమ్ముతున్నాను. ఆమెన్. కాబట్టి మీరు నమ్మండి ప్రియులారా. ఒకటి, మన లైఫ్ కృప. కృప అంటే చెమట కాదు. మన దృష్టి అంతా కూడా ఎక్కడ పెడదాం? మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మీకు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఎంత వేదనైనా ఉండండి, ఒకటి ప్రార్థన చేయండి. ప్రభువా, డాడీ అని పిలువండి ఇంకా మంచిగా. డాడీ, నువ్వు పరలోకంలో జీవిస్తున్నావు కదా, నేను కూడా ఈ లోకంలో జీవించగలను. ఎందుకు డాడీ అని అంటే, నువ్వు ఇక చనిపోవు కాబట్టి. చనిపోయే పరిచర్యలో, మరణ కారణమగు పరిచర్య ద్వారా ఆయన అపాయింట్ చేయబడలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి గుడారంలో పనిచేసే ప్రతి యాజకుడు ధర్మశాస్త్రము యొక్క అర్పణలను బట్టి నియమించబడ్డాడు. అంటే ఆ అర్పణలు, ఆ ధర్మశాస్త్రం ఏమని చెప్పబడింది? మూడో అధ్యాయంలో మరణ కారణమగు పరిచర్య. మరణ కారణమగు పరిచర్యను బట్టి నియమించబడిన యాజకుడు కాదు మన యాజకుడు, నీతికి కారణమగు అనగా జీవింపజేయు పరిచర్య. మిమ్మల్ని బ్రతికించాలనే ఈ పరిచర్యలో పెట్టాడు, బ్రతికింపజేయాలనే ఇక్కడ తీసుకొచ్చాడు. జీవించాలి. ఎలా? నా మాట విని ఎడలా మీరు బ్రతుకుదురు అన్నాడు కదా. మిమ్మల్ని బ్రతికించాలని ఆయన మీ యొద్దకు వచ్చే వర్తమానము అది ఏం కాదట, నిష్ఫలం కాదు. ఎందుకు? నీకు వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఆయన తీసుకుంటాడు. నా లాంటోడు తీసుకుంటాడు కావచ్చు, కానీ ప్రభువు లాంటాడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. నీకు కృపనిచ్చాడు, అబ్రహాం పొందుకున్న ఆశీర్వచనం ఇచ్చాడు, అబ్రహాము కలిగి ఉన్న వాగ్దానాలు ఇచ్చాడు. అబ్రహాముకు చేయబడినటువంటి లైఫ్ ఎంత శ్రేష్టమైందో నీ లైఫ్ అంత శ్రేష్టంగా మార్చాడు. ఆయన రివర్స్లో రిటర్న్ తీసుకోడు, దాన్ని తిప్పేడు. ఎందుకంటే కృప అంటే అన్మెరిటెడ్, అన్డిజర్వ్డ్ ఫేవర్ అన్నాడు. ఏమనండి? అన్మెరిటెడ్, అన్డిజర్వ్డ్. కృపకు కొలతలు లేవు, కృపకు ఆక్షేపణలు లేవు. కాబట్టి కృప నీ లైఫ్లో ఎంత వినియోగించుకోవాలన్నా దానికి ఆపేవాళ్ళు ఎవరు లేరు. కృప ఎక్కువగా కలగాలి, కృప అపరిమితంగా కలగాలి. అపోస్తులైన పేతురు గారు చెప్పిన మాట, కృప యందు మనం అభివృద్ధి పొందాలి. మనం ఎప్పుడైతే పరలోకంలో ఉన్నటువంటి మన జీవితం, చెమట పట్టని జీవితం, కృపగా మన జీవితం, మన ద్వారా దేవుడు అనేకులకు ప్రయోజనం కలిగించాలని శారీరక క్రియలకు మనం హేతు చేసుకోకూడదని ప్రభు మనకు చెప్పిన సంగతులు జ్ఞాపకం చేసుకొని ఎంత ఎక్కువగా విశ్వాసం ఉంచి ముందుకెళ్తామో అంత భవిష్యత్తు బ్రైట్ఫుల్గా ఉంటుంది. ప్రియులారా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆమెన్. సో మన లైఫ్ అంతా ఎవరి కోసం అండి? మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నప్పుడు, విశ్వాసం అంటే పరలోకంలో ఉన్న కృప, పరలోకంలో ఉన్న చెమట పట్టని జీవితం మీద దృష్టి పెట్టి ఆయన జీవిస్తున్నాడు, నేను. కాబట్టి అక్కడ టెన్షన్ ఉందా? లేదండి. అక్కడ విశ్రాంతి ఉందా? ఉందండి. విశ్రాంతికి కారణమైన పరిచర్య, విశ్వాస సంబంధమైన పరిచర్య, కృపా పరిచర్య, నీతి పరిచర్య, కృపా సత్యము. వీటి అనుభవాల గుండా ప్రభు నడిపిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలి. మన జీవితంలో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనకు 30 కోట్లు ఉన్నాయి అనుకున్నాం, డబ్బులు. 30 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఖర్చు పెడుతున్న కొలది ఎలాగైతే వస్తువులు విస్తరిస్తాయో, ఒక ఇల్లు, ఒక కారు, ఇలా ఎలాగైతే విస్తరిస్తాయో మనకు అనుగ్రహించబడిన కృపను కూడా మనం ఏం చేయాలి? విన్నారా ఎవరైనా? కృప ఏం కావాలి? మన ద్వారా ఖర్చు పెట్టబడాలి. ఖర్చు పెడితే ఏమవుతుంది? 1 కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కోవచ్చా? 1 కోటి రూపాయలు పెట్టి డూప్లెక్స్ హౌస్ కట్టచ్చా? అంటే 1 కోటి రూపాయల ద్వారా ఒక వ్యవస్థ ఏర్పడలేదా? ఒక ఇల్లు, అలాగే కృప వినియోగించబడుతున్నప్పుడు అనేక పునాదులు వేయబడతాయి. ఆమెన్. కాబట్టి నీ లైఫ్ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో ఎటువంటి డౌట్ పెట్టుకోకు. నీ లైఫ్ ఆల్రెడీ సీటెడ్, ప్రభుతో నువ్వు కూర్చున్నావు. నీ షాదీ విషయంలో కూడా టెన్షన్ పెట్టుకోకు. నీ షాదీ కూడా ఆల్రెడీ పరలోకంలో ప్రభు ఆల్రెడీ సెట్ చేశాడు. నీ భవిష్యత్తు, నీ ఉద్యోగాలు ఏం టెన్షన్ పెట్టుకోకు. ప్రభువా, నాలో కృప చెప్పండి సార్ వినియోగించా చాలు. ప్రభు, నీ కృప నాలో పని చేయాలి. ఎలా? ప్రబలనం అంటే ఏంటి? అయిపోవాలి అంతే.
అటువంటి కృప నాలో మీలో మనందరిలో దేవుడు ప్రబలినట్లు చేసి అనేకులకు మనల్ని ఆశీర్వాదంగా ఈ తరంలో బెన్యామీను వలె ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసి తర్వాత ఈ కూడికను ముందుకు నడిపిస్తాం. పరిశుద్ధమైన దేవా, మా రక్షకుడైన మా తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు మా అద్వితీయ నాథుడని యేసు ప్రభునందు ముందుగా మీరు మమ్మల్ని చూసి కృప ద్వారా పిలిచి కృపగా మా జీవితాన్ని మార్చి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన జీవితాన్ని బట్టి స్తోత్రిస్తున్నాం ప్రభా. అబ్రహామును పిలిచిన దేవుడవు,